హలో మై డియర్ వ్యూవర్స్, ఐ am విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. నాటి సాంకేతికులకు, లిరిక్ రైటర్లకి, మాటల రచయితలకు, కథా రచయితలకు ఉండే విలువ నేటి రచయితలకు, లిరిక్ రైటర్లకు లేదనడానికి దీనొక పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు రెమ్యునేషన్ పెరిగింది కానీ ఆ సాంకేతికులకు విలువ అయితే లేదు. అప్పట్లో రెమ్యునేషన్ తక్కువగా ఉంది కానీ సాంకేతికులకు విలువ ఎక్కువగా ఉండేది. దానికి మొట్టమొదటి ప్రధానమైన అందమైన సొగసైన ఉదాహరణ ఏమంటే 1962లో విడుదలైన జానపద తెలుగు సినిమా గులేబకావళి కథకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పాటల రచయితగా కుదురుకోవడం. అంతకుముందు ఎన్నోసార్లు రామారావు గారు నారాయణ రెడ్డిని పాటలు రాయమని అడిగినా, మిగతా సినిమా వాళ్ళు అడుగుతూ ఉన్నా కూడా ఒక సినిమాలో అన్ని పాటలు నేనే రాయగలిగితే ఆ అవకాశం నాకు ఇస్తే రాస్తాననే కండిషన్తో చాలా కాలం గడిచిపోయింది. అయితే రామారావు గారు దూరదృష్టితో ఆలోచించి నారాయణ రెడ్డి ప్రతిభను గుర్తించి గౌరవించి నా గులేబకావళి కథ సినిమాలో అన్ని పాటలు మీరే రాయాలి, సింగిల్ కార్డు వేస్తానని చెప్పడంతో చెన్నై బయలుదేరి వెళ్లి ఆ గులేబకావళి కథకు అన్ని పాటలు నారాయణ రెడ్డి గారు దాదాపు పూర్తి చేసేశాడు. ఎన్ఏటి బ్యానర్ పై నందమూరి సోదరుడు నిర్మించిన ఆ గులేబకావళి కథ సినిమా ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించబడింది. అందాల నటి జమున జంటగా నటించారు. ఆ సంగతి సినిమా ప్రియులందరికీ తెలిసిందే. ఇక అరబిక్ స్వర్ణ యుగంలో కథా సంకలనం చేయబడిన మధ్యప్రాచ్య జానపద కథల సమాహారంలో నుంచి ఆ కథను తీసుకోవడం జరిగింది. అవే మనం అంటూ ఉంటాం కదా, అరేబియన్ నైట్స్ గా పిలువబడే ఆ కథల్లో నుంచి ఒక కథగా గులేబకావళి కథను తీసుకున్నారు ఎన్టీఆర్ గారు. ఈ కథ యొక్క టైటిల్ అప్రాచ్యులు ద అరేబియన్ నైట్స్ వినోదాత్మకంగా అందించారు. ఈ కథను వీలైనంత మార్పులతో వెండి తెరపై ఆవిష్కరించారు రామారావు గారు. పాటలు సి నారాయణ రెడ్డి గారు, విజయ కృష్ణమూర్తి, జోసెఫ్ సంగీతాన్ని అందించారు. ఆ సంగీతము, ఆ పాటలు ఇప్పటికీ ఎలా మారుమోగుతున్నాయో మనందరికీ తెలిసింది. అలాంటి గులేబకావళి కథ సినిమా జనవరి 5, 1962న విడుదలైంది. ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది కూడా. అంటే కమర్షియల్ గా మంచి సక్సెస్ అని సాధించుకుంది. అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి మొదట పాటల రచయితగా ప్రవేశిస్తానే జాక్పెట్ కొట్టినట్లయింది. ఇక ఆయన పాటలకు తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. రామారావు వరుస విజయవంతమైన చిత్రాలు తీయడానికి కూడా అదే దోహదపడింది. ఈ సినిమా ముఖ్యంగా అరబిక్, కొంత ఉర్దూ పోకడలు, నడత మూలాలు కలిగిన సినిమా కాబట్టి పాటల రచయిత కొరకు అన్వేషణ ప్రారంభించడంతో ఉర్దూ బాగా అవగాహన ఉన్నటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి దీనికి కరెక్ట్ అని రామారావు గారు, త్రివిక్రమరావు గారు అనుకోవడం జరిగింది. దానితో నారాయణ రెడ్డిని పిలిపించి ఆ సినిమాకు పాటలు రాయించుకున్నారు. అది ఒక నూతన వరవడిగా తెలుగు సినిమా రంగంలో ప్రారంభమైంది. భావాభినివేశం కలిగిన కవితా నారాయణ రెడ్డి గారు సాహితీ రంగంలో ప్రవేశించినటువంటి వారు కాబట్టి సినిమా పరిశ్రమకు సంబంధించి ఆ యొక్క విధి విధానాలు ఆయనకి తెలియకపోయినా అప్పటికే కవిగా ప్రసిద్ధుడైనాడు కాబట్టి గౌరవాలకి లోటు చేయకుండా రామారావు గారు ఆయన్ని గౌరవించి ఆయన దగ్గర పాటలు రాసుకున్నాడు. ఉర్దూ భాషలో మంచి ప్రావీణ్యం కలిగి ఉండటం చేత అరబిక్ భాష దృష్టికోణం నుంచి కూడా పాటలు రాయడం జరిగింది నారాయణ రెడ్డి. ఇక గీత రచన ఎన్టీఆర్ చేయమన్నాడు కాబట్టి ఆడుతూ పాడుతూ ఆయన పాటలు రాసేశారు. సింగిల్ కార్డుతో పాటలు కావాలన్న కండిషన్ ఉండటం వల్ల ఎన్టీఆర్ కూడా నారాయణ రెడ్డి గారి విలువ తెలుసు కాబట్టి సహృదయతో ఓకే చేసి సింగిల్ కార్డు వేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొలిసారి రికార్డింగ్ సిట్టింగ్ కోసం నారాయణ రెడ్డి గారు రాగానే కంపోజర్స్ విజయ కృష్ణమూర్తి, జోసెఫ్ పాట ట్యూన్స్ కి మొదలుపెట్టే సమయంలో మన గాన గంధర్వుడు, స్వర సంగీత దేవాంశ సంభూతులు, అమర గాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గంభీర్యంగా చిరునవ్వుతో వెంచేశారు. అచట ఉన్న మన నారాయణ రెడ్డి గారికి వెంటనే సీటులో నుంచి లేచి చేతులు జోడించి నమస్కారం చేశారు. మాస్టర్ గారు కూడా ఆనందంగా రెడ్డి గారిని రిసీవ్ చేసుకున్నారు. అలా ఘంటసాల గారికి నారాయణ రెడ్డికి అనుబంధం తొలిసారిగా ఏర్పడింది. ఆ చనువు చొరవ తీసుకున్నటువంటి రామారావు ద్వారా నారాయణ రెడ్డి సినిమా పరిశ్రమలో ఆ తరువాత 100 పాటలు రాయగలిగారు. ఘంటసాల గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు కానీ గులేబకావళి కథ నేటికి ఒక చరిత్రగా నిలిచిపోయినటువంటి మంచి పాటలు రాసినటువంటి వాడు నారాయణ రెడ్డి. అందులో నన్ను దోచుకొందబట్టే వన్నెల దొరసాని పాట ఇప్పటికీ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తూనే ఉంది. నిన్న మొన్న రాసిన పాటలాగానే ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్స్ ఎలా ఉంటాయో అలాగా ఆ రోజుల్లో నారాయణ రెడ్డి రాసిన పాటలు మనందరికీ గుర్తుండే ఉంటాయి.
మనసు సంతోషంతో నిండిపోయేటట్టు సాహిత్యంతో ఆ పాటలను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. ఆ తొలి పాటను ఘంటసాల గారు పాడడంతో అందులో అభిమాన గాయకుడు కావడం, దానికి తోడు పి సుశీల్ గారు కూడా కలిసి యుగల గీతం పాడటం ఒక మరిచిపోలేని అనుభవంగా చెప్పుకునేవారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. మాస్టర్ గారు గళంలో తన సాహిత్యం మంగళాచరణమై నిలిచి గంగా ప్రవాహంగా ఉరకలెత్తిందని నారాయణ రెడ్డి గారి అభిప్రాయం. అలా గులేబకావళి కథతో డాక్టర్ సి నారాయణ రెడ్డి సినిమా ప్రవేశం చేసి స్వర్ణయుగాన్ని చవిచూసిన చాలా మంది లిరిసిస్టులలో ఆయన కూడా ప్రధాన భూమికను పోషించారు. తెలుగు సినిమా పాటల గురించి చెప్పుకునేటప్పుడు నారాయణ రెడ్డి లేకుండా తెలుగు సినిమా పాట లేదు. ఎందుకంటే సాహిత్యంలో అంత ఉద్దండ పండితుడైనటువంటి నారాయణ రెడ్డి సినిమా పరిశ్రమలో కూడా ఆ స్థాయిని సంపాదించుకున్నాడు. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే, నారాయణ రెడ్డి గారి గురించి ఇంకా తెలుసుకోవాల్సిన విశేషాలు చాలా ఉన్నట్లయితే మీరు ఆన్లైన్లో వెతికి ఆయన సమాచారం తెలుసుకోవచ్చు. సినిమా పాటలే కాకుండా సాహిత్యపరంగా కూడా ఆయన అందనంత ఎత్తులు ఎదిగినాడనే సంగతి మీకు తెలుస్తుంది. ఇప్పటి కుర్రకారుకు అప్పటి సాహిత్య విలువ అర్థం కావాలంటే ఖచ్చితంగా నారాయణ రెడ్డి గారి సాహిత్యం కూడా మీరందరూ చదవాలి. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్టయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.